ఇక దానం నాగేందర్కు పెద్ద జలకిచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే అధిష్టానం ముందుగా రాజీనామా చేయలేదని చెప్పాలి, చేసిందని చెప్పాలనేటువంటి మాట చెప్పినా కూడా ఇవాళ కడియం శ్రీహరి పోటీ చేస్తే కడియం శ్రీహరి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. దానం నాగేందర్ కూడా ఎమ్మెల్యేగా రాజీనామా చేయకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఎట్లా పోటీ చేస్తారనేటువంటి అంశము ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తెలిసిందా? ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తెలిసిందా కాంగ్రెస్ పార్టీకి? మరి ప్రకటించకుండా ఆపాల్సింది. దానం నాగేందర్ను ముందుగా తీసుకునే ముందే మీరు అభ్యర్థిగా ప్రకటించారు కదా. ఇప్పుడైనా ససే మీరు అంటుంటారు రేపు పొద్దుగాల ఎంపీ ఓడిపోతే నా ఎమ్మెల్యే కూడా పోతుంది కదా, మళ్ళీ నేనే ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ ఉప ఎన్నిక ఆయనకు ఆసిఫ్ నగర్ సంబంధించినటువంటి చేదు అనుభవం ఉన్నది, రేపు పొద్దుగాల కాంగ్రెస్ సికింద్రాబాద్లో గెలిచినటువంటి నమ్మకం లేదు. సో దానం నాగేందర్ బలిపశువు కాబోతున్నాడా, తొందరపడి పార్టీలో చేరాడా అనేటువంటి అంశం కూడా ఇప్పుడు చర్చలోకి వస్తున్నది. ఒకవేళ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మళ్ళీ ఎమ్మెల్యేకి కూడా ఎన్నికలు జరుగుతాయి. ఆయన సికింద్రాబాద్ ఎంపీకి పోటీ చేయాలి. సికింద్రాబాద్లో గెలవకపోతే మళ్ళీ ఉప ఎన్నికలు పెడితే ఖైరతాబాద్లో మళ్ళీ ఆయన ఉంటాడా? ఈడ గెలుస్తారా గెలవరా అని నమ్మకం లేదు. అది మళ్ళీ ఉన్న ఎమ్మెల్యే పోతుంది, వస్తుంది అనుకునే ఎంపీ రాకపోతే రెండుకి చెడ్డ రేవడిగా మారిపోయేటువంటి పరిస్థితి లేదా దానం నాగేందర్కి సంబంధించి? రేపు పొద్దుగాల ఇదే కడియం శ్రీహరి కూడా ఎంపీ అభ్యర్థి అయితే, వరంగల్కు సంబంధించి కాంగ్రెస్ నుంచి కడియం శ్రీహరి ఎంపీ అభ్యర్థి అయితే ఆయనే పోటీ చేస్తే రేపు ఆయనకు కూడా ఇదే వర్తిస్తుందా? స్టేషన్ కర్పూర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజీనామా చేయాలా, లేదంటే కడియం శ్రీహరి బిడ్డకు కావ్యకే అక్కడ ఎంపీ టికెట్ ఇస్తారా? ఈ అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దానం మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరి ఆగమయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ధైర్యం చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేడు. ధైర్యం చేయకపోతే ఎంపీ సీట్ రాదు. ఎంపీ సీట్ రాకపోతే సేమ్ ఇదే ఎమ్మెల్యే అయినా కంటిన్యూ అవ్వచ్చు, ఆ పార్టీ మారిన దాంట్లో ఉండిపోవచ్చు. సో ఈ ఉన్న ఎమ్మెల్యే కూడా పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. రేపొద్దుగాల కాంగ్రెస్ పార్టీ మేము చెప్పినందుకు రాజీనామా చేయలేదు కాబట్టి మేము ఎట్లా నమ్ముతామని ఆయన పక్కకు పెడితే అంటే అటు ఇటు కాకుండా పోయేటువంటి పరిస్థితి మాత్రం కనబడుతున్నది. అటు ఇటు కాకుండా పోయేటువంటి పరిస్థితి మాత్రం కనబడుతున్నది దీనికి సంబంధించినటువంటి అంశం.